తెలుగు వినోద రంగంతో పాటు జర్నలిజంలో విశేష గుర్తింపు సాధించిన యాంకర్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి. ఒక న్యూస్ ఛానల్లో సావిత్రిగా రాణించిన ఆమె అనంతరం పలు ఛానల్స్ లో పనిచేసి తర్వాత బుల్లితెరపై మెరుస్తున్నారు. వివిధ షోస్ లో హల్చల్ చేస్తున్నారు. అలాంటి ఆమె యత్నానికి పాల్పడ్డారు అనే వార్త కలకలం రేపుతోంది. ఎందుకు అంతటి ఘోర నిర్ణయం తీసుకున్నారు? దానికి గల కారణమేంటో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి అలియాస్ సావిత్రక్కగా గుర్తింపు పొందారు. ఒక టీవీ ప్రోగ్రాంతో విశేష గుర్తింపు పొందిన శివజ్యోతి అంతకుముందు జీవితం మొత్తం కష్టాలమయంగా ఉంది. ఆమె చిన్న వయసులోనే గంగులుని ప్రేమించింది. ఈ ప్రేమ కారణంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంది. 10వ తరగతికి వచ్చేసరికి వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి తీవ్ర ఇబ్బందులకి గురి చేశారట. వెంటనే ముంబైలోని బంధువుల వద్దకి పంపించి అక్కడ ఉంచేశారు. అయితే కొన్నాళ్ళకి మళ్లీ స్వగ్రామం చేరిన తర్వాత ఆమెకి కొంత కష్టాలు తగ్గాయి. కానీ గంగుల్ని వదిలి తాను ఉండలేను అని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ సమయంలో తీవ్ర భ్రాంతులకి గురైన శివజ్యోతి వెంటనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి ఆమెను కాపాడుకున్నారు. తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కి పంపించగా అప్పుడు శివజ్యోతి కొంత కష్టాలు తొలగిపోయాయి. హైదరాబాద్కు వచ్చాక తన సోదరుడితో పాటు తన ప్రియుడు గంగులితో ఒకే రూమ్లో నివసించారు. గంగులు కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించగా టెలికాలర్ మొదలుకొని టీవీ యాంకర్గా శివజ్యోతి కెరీర్ స్టార్ట్ చేసింది. ఇద్దరు కొంత సెటిల్ అయ్యాక నిజామాబాద్లోని సాయిబాబు ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బిగ్ బాస్ కెళ్లగా అనంతరం టీవీ షోస్లో మెరుస్తూ ప్రేక్షకుల మధ్య సందడి చేస్తున్నారు. ప్రస్తుతం భార్యతో పాటు గంగులు కూడా వినోదం అందిస్తున్నారు. శివజ్యోతి యూట్యూబర్ గా రాణిస్తున్నారు. భర్తతో కలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా శివజ్యోతి జీవితం పొందుతున్నారు.